ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. అన్నింటికన్నా వేగమైనది గాలి, ఆ గాలి కన్నా వేగమైనది మనస్సు. ఈ రెండింటితో సమానంగా అంతటి వేగంగా పరిగెడుతున్న ఈ ప్రస్తుత కాలంలో, ఈ యుగంలో మనము ఆయా పనులకు పరిగెడుతూనే సమయం కుదిరినప్పుడల్లా సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు చూడడం, రీల్స్ చూడడం, ఇంకా వేరే వేరే వార్తలు చూడడం, ఇట్లా వినోదభరితమైనవి, ఆసక్తికరమైనవి అనేక రకాలైన ఆ సమాచారాలను వీడియోల రూపంలో మనం చూస్తూ ఉన్నాము. ఇది మనకి ప్రస్తుతానికి ఎంటర్టైన్మెంట్ అయింది, వినోదభరితమైన అంశం అయిందన్నమాట. కానీ భగవాన్లు వారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పారు, దానికి మనం సరిపోయే విధంగా ప్రవర్తిస్తున్నామా, వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామా అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు. ఎందుకు అంటే ఎక్కువగా సంపాదన ఈ విషయంలో పడి యాంత్రిక జీవితంలో ప్రవేశించి మనశ్శాంతిని కోల్పోతున్న మనందరికీ మనశ్శాంతిని ప్రసాదించే ఏకైక మార్గం భగవద్గీతను అనుసరించడం. అందుకని భగవద్గీతలో ఉన్న అంశాలను మనం అవగాహన చేసుకొని కొంతమేరకైనా సరే ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. భగవద్గీత 10వ అధ్యాయమైన విభూతి యోగంలో 9వ శ్లోకంలో భగవానులు వారు ఇలా చెప్తా ఉన్నారు. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని ఆ శ్లోకము. ఏం చెప్తున్నారు అంటే, మనస్సుని ప్రాణాలను నా మీద ఉంచి ప్రతినిత్యం కూడా ఒకరికొకరు నా గురించి బోధించుకుంటూ కథల రూపంలో చెప్పుకుంటూ ఆనంద సంతోషాలను అనుభవించాలా. ఇది చేయాల్సింది మనం. కానీ మనం సోషల్ మీడియా వెంటపడి ఆ రీల్స్ అని, షార్ట్లని, లైక్లని, షేర్లని ఈ విధంగా కాలాన్ని వృధా పుచ్చుతున్నాము. భగవన్ నామ స్మరణ చేస్తూ ఆయనను స్వరూప స్వభావాలను మనసులో ధారణ చేసి ఆయన గురించి ప్రసంగం చేయాలి. అప్పుడే మనకి పరమశాంతి లభించిద్ది అన్న విషయము భగవద్గీతలో ఈ శ్లోకం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. బోధయంతః పరస్పరం, ఒకరికొకరు చెప్పుకోండి, మాం నిత్యం, నన్ను ప్రతిరోజు కూడాను అంటున్నాడు. కథయంతశ, కథలుగా చెప్పుకోండి, తుష్యంతిచ రమంతిచ, సంతోషించండి, ఆనందించండి అన్నాడు. అయితే దీనికి చేయాల్సిన ఈ సంతోష ఆనందాలు మనకి శాశ్వత కాలంగా లభించాలి అంటే ఏం చేయాలా? మచ్చిత్త మద్గత ప్రాణాః అన్నాడు. నా యందు నీ మనస్సుని, నీ ప్రాణాలను ఉంచు అని ఏకాగ్రమైన మనస్సుతో భగవత్ స్వరూప స్వభావాన్ని కనుగొని భక్తి యోగంలో నామస్మరణ సంబంధమైన ఆ మార్గంలో మనం ప్రవేశించి పరమశాంతిని పొందాలి అంటే ఆయన గుణగణాలను మనము అనునిత్యము కీర్తన చేస్తూ ఒకరికొకరు చెప్పుకోవాలి, ఆనందించాలి అని చెప్పేసి భగవానులు వారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మచ్చిత్త మద్గత ప్రాణాః, నా యందు నీ మనస్సుని, నీ ప్రాణాలని ఉంచండి. బోధయంతః పరస్పరం, ఒకరికొకరు నా గురించి చెప్పుకోండి. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ, ఈ విధంగా పరస్పరం ఒకరికొకరు నా గురించి చెప్పుకుంటూ సంతోష ఆనందాలను పొందండి అని చెప్పేసి భగవానులు వారు 10వ అధ్యాయంలో 9వ శ్లోకంలో తెలియజెప్పి ఉన్నారు. కనుక ఆయన వచనాలను మనం అనుసరించటానికి ప్రయత్నం చేస్తాముగాక. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.